ప్రతి దినము నువ్వు దేవుని వాక్యమును ధ్యానించాలి. మొదటి కీర్తన 1 అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రములు అంటే దీనిని ఎప్పుడు నువ్వు ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని మాటలాడవలను. నువ్వు వాక్యాన్ని మాట్లాడాలి. పిల్లలకు అభ్యసింపజేయాలి. టీచ్ చేయాలి, నేర్పించాలి. ప్రతిదినం కూర్చుండినప్పుడును, పడుకొనినప్పుడును, నడుచుచున్నప్పుడును దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? మాట్లాడాలి. 9వ వచనం. నీ ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వారబంధములు అంటే మీ గుమ్మం ద్వారబంధం పైన దేవుని వాక్యాలను రాయాలి. అదే రీతిగా ఇంటి లోపల దేవుని వాక్యాలను రాయాలి. ఆ గోడల పైన దేవుని వాక్యాలను రాయాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాక్యం ఏం చేయాలంట? వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించువాడిగా మారాలి. చాలా మంది వాక్యం వినేవారిగా ఉంటారు, కానీ దాని ప్రకారంగా జీవించని వారిగా ఉంటారు. మన జీవితంలో చాలా మట్టుకి వాక్యాన్ని వినువారుగా మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారము జీవించు వారిగా, ఆ వాక్య ప్రకారం నడుచుకుని వారిగా మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాలని ఈ వాక్యమును నువ్వు బోధించాలి, ధ్యానించాలి, చదవాలి. అదే రీతిగా వాక్య ప్రకారము జీవించాలి. ఇటు మాటలు దేవుడు మన జీవితంలో ఫలభరితం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.